సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను పవన్. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేదంలో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. అయితే అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. మన అందమే మనకి కాన్ఫిడెంట్. కానీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం అలాగే కాలంతో పాటు మనం కూడా పరుగులు తీసే భవిష్యత్ కార్యాచరణల వల్ల మనం మన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. టెన్షన్స్, వర్క్ బర్డన్స్, డిప్రెషన్ వీటన్నింటి వల్ల మనం మన ముఖపు సహజ అందాన్ని కోల్పోతున్నాం. ఇంకో విషయంగా చూసుకున్నట్లయితే గల్లీకొక బ్యూటీ పార్లర్ వెలుస్తుంది. ఇవి ఎక్కువ చార్జ్ తో ఉంటుంది. సో అక్కడికి వెళ్లాలంటే చాలా అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా మనం మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. కొన్ని పార్లర్స్ లో అయితే వచ్చిరాని బ్యూటీషియన్స్ తో చేయించుకుంటున్నా కూడా అవి రివర్స్ అయి మొహం మీద లేనిపోని మచ్చలు, వేరే విధమైనటువంటి ఫేస్ ఇష్యూస్ వస్తుంటాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మన పాత తరం అమ్మమ్మ, నానమ్మలు ఆయుర్వేదంలో వాడే చిన్న చిన్న బ్యూటీ టిప్స్ ను కొంచెం టైం ని స్పెండ్ చేస్తే మీ ముఖం చాలా కళగా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి అటువంటి ఆయుర్వేద చిట్కాలను మనం కూడా తెలుసుకుందాం. చర్మం మెరిసేందుకు ఆయుర్వేదం చాలా మంచి చికిత్సలు, చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. సో ఆయుర్వేదం కేవలం పైపూతగా కాకుండా అంతర్గతంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. మరి మీరు పాటించగలిగేటటువంటి కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలని చూద్దాం. మొదటిగా ఆహారం మరియు పానీయాలు, డైట్ అండ్ డ్రింక్స్. డిటాక్స్ పానీయాలు అంటే శరీరం లోపల శుభ్రంగా ఉంటేనే ఆ కాంతి చర్మంపై కనిపిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. దానిమాది ఘృతం, అయితే దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది దానిమ్మ, నెయ్యి మరియు ఆయుర్వేద మూలికలతో తయారు చేసినటువంటి ఈ ఘృతం చర్మానికి మంచి మెరుపుని ఇస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు 1/2 టీ స్పూన్ గోరువెచ్చని పాలు లేదా నీటితో దీన్ని తీసుకోవచ్చు. తర్వాత ఆమ్రపాలి టీ. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మానికి ప్రకాశవంతమైన రంగును ఇస్తుంది. 3 గ్రాముల ఆమ్రపాలి పొడిని నీటిలో మరిగించి వడగట్టి ఖాళీ కడుపుతో తాగడం మంచిది. తర్వాత ఆహార నియమాల గురించి చూసుకుందాం. ఎక్కువగా మనం ఫ్రూట్స్, కూరగాయలు కూడా తినాలి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం అంటే ఉసిరి, నిమ్మ, నారింజ ఇలాంటివి తీసుకోవాలి. మంచి నెయ్యి ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. తర్వాత బాహ్య సంరక్షణ, ఫేస్ బ్యాక్ గురించి చూసుకుందాం. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడగాలి. నిమ్మరసంలోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. ఇది మొటిమలు, మచ్చలు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కంచన్ సువర్ణ ప్రసం. ఇది బంగారం, తేనె, నెయ్యితో కూడిన మిశ్రమం. ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు దీనిని తీసుకోవడం వలన చర్మానికి సహజమైన కాంతి వస్తుంది. ఇది మొటిమల, వాపులు తగ్గించి హైపర్ పిగ్మెంటేషన్ దూరం చేస్తుంది. తర్వాత లైఫ్ స్టైల్ గురించి మనం చూసుకున్నట్లయితే శరీర మర్దన అంటే అభ్యంగ అంటారు దీన్ని. ఇది ప్రతిరోజు లేదా వారానికి 2 సార్లు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో ఒంటికి మసాజ్ లా చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మానికి తేమను అందిస్తుంది. తర్వాత నిద్ర. ఎక్కువగా మనకి రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వలన చర్మ కణాలు పునరుజ్జీవనం పొందుతాయి. సరైన నిద్ర లేకపోవడం వలన డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన చెమట ద్వారా మలినాలు బయటికి పోయి చర్మం ఆరోగ్యంగా మెరిసేలా ఉంటుంది. మొటిమల సమస్యకు అంటే ఇప్పటి వరకు కూడా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ చూసుకున్నాం కదా. ఇప్పుడు పింపుల్స్ గురించి మాట్లాడుకుందాం. పింపుల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయుర్వేదంలో చాలా సమర్థవంతమైనటువంటి చికిత్స మరియు పరిష్కారాలు ఉన్నాయి. ఆయుర్వేదం మొటిమలను కేవలం చర్మ సమస్యగా కాకుండా అంతర్గతంగా ఉండేటటువంటి రక్త శుద్ధి లేకపోవడం లేదా జీర్ణ సమస్యల కారణంగా వచ్చేదిగా పరిగణిస్తుంది. మొటిమలు తగ్గడానికి
మీరు అనుసరించదగినటువంటి ఆయుర్వేద చికిత్స మరియు చిట్కాలు ఒకసారి చూద్దాం. మొటిమలకు ఆయుర్వేద చికిత్స అంతర్గత శుద్ధి చూద్దాం, అంటే ఇంటర్నల్ క్లెన్సింగ్. ఆయుర్వేదం ప్రకారం మొటిమలు ముఖ్యంగా పిత్త దోషం అంటే వేడి రక్త అశుద్ధి పెరగడం వలన వస్తాయి. రక్తం శుద్ధికి, వేడిని తగ్గించడానికి మరియు రక్తాన్ని శుభ్రం చేయడానికి సహాయపడే ఆహారాలు తీసుకోవాలి. తర్వాత వేపాకు గురించి మాట్లాడుకుందాం. పింపుల్స్ విషయంలో ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని లేత వేపాకు రెబ్బలు నమలడం లేదా వేప పౌడర్ ని గోరువెచ్చటి నీటిలో తీసుకోవడం మంచిది. పసుపు, ఇది సహజ సిద్ధమైన యాంటీబయాటిక్. రోజువారీ ఆహారంలో పసుపు చేర్చడం లేదా పసుపు పాలు తాగడం వల్ల లోపలి వాపు తగ్గుతుంది. త్రిఫల చూర్ణం, మలబద్ధకం కూడా మొటిమలకు ఒక కారణం. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. ఆయుర్వేద డ్రింక్స్ గురించి చూసుకున్నట్లయితే జీలకర్ర, కొత్తిమీర, సోంపు ఈ మూడింటిని సమాన పరిమాణంలో తీసుకుని నీటిలో మరిగించి తాగడం వలన శరీరంలో వేడి తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తర్వాత బాహ్య సంరక్షణ గురించి తెలుసుకుందాం. ఎక్స్టర్నల్ కేర్ అండ్ ఫేస్ ప్యాక్స్ గురించి. మొటిమలు మచ్చలు తగ్గడానికి ఈ సహజ ప్యాక్లు ఉపయోగపడతాయి. గంధం రోజ్ వాటర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. గంధపు పొడిని కొద్దిగా రోజ్ వాటర్ లేదా తేనెతో కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ను మొటిమలు ఉన్న చోట లేదా ముఖం మొత్తం ప్యాక్ లా వేసి 15 నుంచి 20 నిమిషాలు ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. గంధం వేడిని తగ్గించి చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది. వేపాకుల పేస్ట్, తాజా వేప ఆకులను మెత్తగా నూరి అందులో కొద్దిగా పసుపు కలిపి మొటిమలపై రాస్తే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల అవి త్వరగా తగ్గుతాయి. ముల్తానీ మట్టి. సో ఈ ముల్తానీ మట్టి ప్యాక్ గురించి చూసుకున్నట్లయితే ముల్తానీ మట్టిలో కొద్దిగా తులసి రసం లేదా వేప పొడి కలిపి వేయడం వలన చర్మంపై అదనపు నూనె తొలగిపోయి మొటిమలు తగ్గుతాయి. జీవన శైలిలో మార్పులు మనం చూసుకుందాం. ఎక్కువగా మనకి ఏంటంటే సరైన నిద్ర కావాలి. ప్రతిరోజు కూడా కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం వలన ఒత్తిడి తగ్గి హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. నిద్ర లేని వలన కూడా మొటిమల సమస్య పెరుగుతుంది. తర్వాత యోగా మరియు ప్రాణాయామం. యోగా మరియు శ్వాస వ్యాయామాలు కూడా రక్త ప్రసరణ మెరుగై ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి అనేది మొటిమలకి ప్రధాన కారణాలలో ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. చేతితో ముట్టుకోకపోవడం, మొటిమలను గోల తగిల్లడం లేదా నొక్కడం అస్సలు చేయకూడదు. దీని వలన ఇన్ఫెక్షన్ పెరిగి శాశ్వత మచ్చలు ఏర్పడతాయి. క్లీన్ గా ఉంచుకోవాలి. ముఖాన్ని రోజుకు 2 సార్లు మాత్రమే, అంటే ఎక్కువ సార్లు కడిగితే చర్మంలోని సహజ నూనెలు తగ్గి సమస్య ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రోజుకి 2 సార్లు శుభ్రపరచుకోవాలి. మొటిమల సమస్య తీవ్రంగా ఉంటే లేదా చాలా కాలంగా తగ్గకపోతే ఇది మీ శరీర తత్వంలో అంటే శరీర దోషాల్లో లోతుగా ఉన్నటువంటి అసమతుల్యతకు సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి మీ దోషాల ఆధారంగా వ్యక్తీకరించదగిన చికిత్స మరియు ఔషధాలను తీసుకోవడం ఉత్తమం. అయితే ఎక్కువగా ఫేస్ టైట్నింగ్ లాస్ అవుతూ ఉంటుంది ఈ మధ్య రోజుల్లో. కాబట్టి ఫేస్ టైట్నింగ్ కి కొన్ని చిట్కాలు కూడా చూద్దాం. ముఖం బిగుతుగా ఉండడానికి అంటే ఫేస్ టైట్నింగ్ కి ఉండటానికి, ముడతలు పడకుండా యవ్వనంగా కనిపించడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు, సహజ చిట్కాలు ఉన్నాయి. చర్మం వదులుగా మారడం అనేది ముఖ్యంగా వాత దోషం పెరగడం, కొలాజిన్ తగ్గడం, పోషణ లోపం మరియు నిర్జలీకరణ డీహైడ్రేషన్ వలన ఇది జరుగుతుంది. ఆయుర్వేదం ఈ సమస్యను పోషణ మరియు తేమ అందించడం ద్వారా పరిష్కరిస్తుంది. ముఖం బిగుతుగా ఉండటానికి ఆయుర్వేద చికిత్స గురించి తెలుసుకుందాం. ఇందులో కూడా అభ్యంగన మరియు మర్దన అనేటువంటిది కామన్ గా వస్తూ ఉంటుంది. ముఖ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో మర్దన అంటే మసాజ్ అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కుంకుమాది తైలం, ఆయుర్వేదంలో దీనిని సౌందర్య అమృతం అని పిలుస్తారు. ఇది చర్మాన్ని మంచి పోషణను అందించి ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది. దీన్ని ఉపయోగించే విధానం చూసుకున్నట్లయితే రాత్రి పడుకునే ముందు 2 నుంచి 3 చుక్కల కుంకుమాది తైలాన్ని ముఖంపై వేసి పైకి అంటే అప్వర్డ్ స్ట్రోక్స్ గా మృదువుగా 5 నుంచి 10 నిమిషాలు మర్దన చేయాలి. ఇది చర్మం బిగుతుగా మారడానికి సహాయపడుతుంది. తర్వాత బాదం నూనె, ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి తేమ అందించి స్థితిస్థాపకత అంటే ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు దీనితో మర్దన చేయవచ్చు. తర్వాత ఫేస్ ప్యాక్లు చూసుకుందాం. ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్స్ లో చూసుకున్నట్లయితే మసూర్ దల్ అంటే ఎర్రకంది పప్పు గురించి, దాంతో ఎలా ఫేస్ ప్యాక్ చేయాలో చూద్దాం. అయితే
కందిపప్పు కలిపి ముఖానికి ప్యాక్ లా వేయండి. ఇది ఆరిన తర్వాత కడగాలి. ఇది చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేసి బిగుతుగా మారుస్తుంది. తేనె, గుడ్డులో ఉండేటువంటి తెల్ల సొన. ఈ ప్యాక్ గురించి తెలుసుకున్నట్లయితే, ఒక గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని అందులో 1 టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి వేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగండి. గుడ్డు తెల్ల సొన సహజంగా చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. కాఫీ ప్యాక్. కాఫీ పొడిలో కొద్దిగా తేనె మరియు పాలు కలిపి ప్యాక్ లా వేయడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి చర్మం తాజాగా బిగుతుగా కనిపిస్తుంది. తర్వాత అంతర్గత పోషణ, ఇంటర్నల్ నరిష్మెంట్ గురించి చూసుకున్నట్లయితే, నెయ్యి. ఆహారంలో మంచి ఆవు నెయ్యి చేర్చుకోవడం వలన చర్మం లోపలి నుండి పోషణ పొందుతుంది. నెయ్యి చర్మానికి తేమను ఇచ్చి పొడిబారకుండా, డ్రైనెస్ రాకుండా కాపాడుతుంది. తర్వాత ఆహారంలో మార్పుల గురించి చూసుకున్నట్లయితే, చర్మానికి కొలాజన్ ని పెంచే పండ్లు, తాజా కూరగాయలు, వీటిలో ఎక్కువగా బాదం, వాల్నట్స్ ను ఉపయోగించుకోవాలి. ఇలా తీసుకోవడం ముఖ్యం. తర్వాత వేపుళ్లు, పుల్లని ఆహారాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తగ్గించడం మంచిది. ముఖ చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి ప్రతిరోజు ఉదయం ముఖ కండరాలకు చిన్న చిన్న వ్యాయామాలు, ఫేస్ యోగా చేయడం లేదా నోటిలో గాలి నింపి బుగ్గలను ఉబ్బించడం వంటివి చేయడం చాలా మంచిది. చూసారు కదా, మరి మన సంపూర్ణ ఆయుర్వేదంలో అందానికి సంబంధించి ఆయుర్వేద చిట్కాలను మరిన్ని ఆరోగ్య విశేషాలతో మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.